చాలా ఫాస్ట్ అండ్ ఈజీగా అలాగే హెల్దీ వేలో మనం ఇలా ఓట్స్ మిల్క్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నా పేరు శైలు, శైలస్ కిచెన్ కి స్వాగతం. ఫస్ట్ ఇలా ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి నేను ఇక్కడ ఘీ అనేది యాడ్ చేసుకుంటానండి. ఇలా యాడ్ చేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇక్కడ బాదామ్స్, కాజు అని నేను ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ రెండింటిని ఇలా యాడ్ చేసి కొంచెం ఇలా లైట్గా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటానండి. అదే ప్యాన్లో నేను ఇక్కడ 1 కప్పు ఓట్స్ అనేది యాడ్ చేసుకుంటాను. ఇలా యాడ్ చేసుకొని గ్యాస్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని లైట్గా రోస్ట్ చేసుకుంటానండి. ఆ పైన వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను. అదే ప్యాన్లో నేను ఇక్కడ ఏ కప్తో అయితే ఓట్స్ తీసుకున్నానో 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను కదా, అదే కప్తో 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. అవి కొంచెం ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి నేను ఓట్స్ అనేది యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేస్తూ ఉడికించుకుంటాను. గ్యాస్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని వీటిని ఇలా మిక్స్ చేస్తూనే ఉడికించుకోవాలండి. ఒకవేళ మిక్స్ చేయకపోతే అడుగంటిపోతుంది. చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఉడుకుతున్నాయి కదా. ఇవి ఇలా ఉడికిన తర్వాత చూడండి ఇక్కడ మంచిగా సాఫ్ట్గా వచ్చేసింది కదా. దీంట్లోకి నేను ఇప్పుడు 1 కప్పు మిల్క్ అనేది యాడ్ చేస్తాను. నేను ఏ కప్తో అయితే ఓట్స్ తీసుకున్నానో అదే కప్తో ఇక్కడ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇలా మిక్స్ చేసుకొని అలాగే కొంచెం సేపు ఉడికించుకుంటానండి. ఇలా మిక్స్ చేస్తూ చూడండి ఇక్కడ చూపించిన విధంగా పూర్తిగా ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ ఇలా బెల్లం పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ ఇది లేకపోతే బెల్లం కానీ, షుగర్ కానీ, అలాగే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటానండి. ఇలా షుగర్ కానీ, బెల్లం కానీ మీరు ఎంత స్వీట్ తింటారో దాని తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. సో ఇలా పూర్తిగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేస్తానండి. మనం ఫస్ట్ ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా యాడ్ చేసి ఇలా మిక్స్ చేసేస్తాను. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఈ థిక్నెస్ వచ్చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం వేడివేడిగా బౌల్లో అయితే సర్వ్ చేసుకుందాం. సో చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఇలా బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, డిన్నర్లో కానివ్వండి మనం తీసుకోవచ్చండి. అలాగే ఓట్స్ అనేది మన హెల్త్కి ఎంతో మంచిది కదా. సో వెయిట్ లాస్లో కూడా చాలా వరకు మనకి ఉపయోగపడుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి.